ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో కంపెనీ నెంబర్స్ చూస్తాం, ప్రాఫిట్ చూస్తాం, గ్రోత్ కూడా చూస్తాం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మిస్ చేస్తాం. ఈ కంపెనీని ఎవరు హోల్డ్ చేస్తున్నారు అని. ప్రమోటర్సా, బిగ్ ఇన్వెస్టర్సా, లేదా పబ్లిక్ మాత్రమేనా? ఎందుకంటే ఎవరు హోల్డ్ చేస్తున్నారు అనేది కంపెనీ క్వాలిటీని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే క్లారిటీ ఇస్తుంది. అదేంటి? షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు స్ట్రాంగ్ కంపెనీస్ని వీక్ కంపెనీస్ నుండి ఈజీగా సపరేట్ చేయగలుగుతారు. అయితే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ అంటే కంపెనీ షేర్స్ని ఎవరు ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారని బ్రేక్ డౌన్ చేసి చూపించేది మాట. అంటే కంపెనీ ఓనర్షిప్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మెయిన్ కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ అంటే ఓనర్స్, ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డిఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ పబ్లిక్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్. ఈ బ్రేకప్ని షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ అని అంటారన్నమాట. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక కంపెనీలో టోటల్ షేర్స్ 100 ఉన్నాయని అనుకుందాం. అందులో ప్రమోటర్స్కి 60 షేర్స్, అలాగే ఎఫ్ఐఎస్కి 20 షేర్స్, డిఏఎస్కి 10 షేర్స్, పబ్లిక్కి 10 షేర్స్. అంటే ప్రమోటర్ హోల్డింగ్స్ ఎంత ఇక్కడ? 60%, ఎఫ్ఐఎస్ది 20%, డిఏఎస్ది 10%, పబ్లిక్ది 10%. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎవరి కంట్రోల్లో ఎంత ఉంది అని, అంటే ఎంత పర్సంటేజ్ ఉందని. అలాగే రిపోర్ట్లో ఈ విషయాన్ని ఎక్కడ చూడాలంటే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూడడానికి స్క్రీనర్, మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్వార్టర్లీగా డేటా అప్డేట్ అవుతుంది. అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ బిగినర్స్కి ఈజీగా పర్సంటేజ్ ఫామ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ప్రమోటర్ హోల్డింగ్ ఎలా అనలైజ్ చేయాలి? ప్రమోటర్ హోల్డింగ్ అంటే కంపెనీ ఓనర్ స్టేక్ ఫ్రెండ్స్. అంటే 50% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ కంట్రోల్ అని కన్సిడర్ చేస్తారు. 30 to 50% ఉంటే మోడరేట్, లెస్ దాన్ 30% ఉంటే వీక్. కానీ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్స్ హోల్డింగ్ పెరిగితే పాజిటివ్, తగ్గితే కేర్ఫుల్గా చూడాలి. ప్రమోటర్స్ షేర్స్ సెల్ చేస్తున్నారని సిగ్నల్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డిఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ మాట. వీళ్ళు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్. వీళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ క్వాలిటీ మీద కాన్ఫిడెన్స్ ఉందని అర్థం మాట. ఎఫ్ఐఐ అండ్ డిఐఏ హోల్డింగ్ పెరిగితే పాజిటివ్ సిగ్నల్, తగ్గితే నెగిటివ్ సిగ్నల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే పబ్లిక్ హోల్డింగ్ ఎలా చూడాలని అడిగితే, పబ్లిక్ హోల్డింగ్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ మాట. పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉంటే సమ్ టైమ్స్ రిస్క్. ఎందుకంటే రిటైలర్ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని బట్టి ఫాస్ట్గా బై అండ్ సెల్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రమోటర్స్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ స్ట్రాంగ్ ఉంటే బెటర్ మాట. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2 కంపెనీస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కంపెనీ ఏ అలాగే కంపెనీ బి. కంపెనీ ఏ యొక్క ప్రమోటర్స్ వచ్చి 65%, ఎఫ్ఐఎస్ ప్లస్ డిఏఎస్ 25%, పబ్లిక్ 10% మాట. కంపెనీ బి చూసారు అనుకోండి, ప్రమోటర్స్ 25%, ఎఫ్ఐఎస్ ప్లస్ డిఏఎస్ 10%, పబ్లిక్ 65%. ఇక్కడ కంపెనీ ఏలో స్ట్రాంగ్ హ్యాండ్స్, ప్రమోటర్స్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్. కంపెనీ బిలో పబ్లిక్ ఎక్కువ మాట. కాబట్టి కంపెనీ ఏ సేఫర్ చాయిస్ మాట. అయితే ట్రెండ్ అనాలిసిస్ ఎలా చేయాలంటే, షేర్ హోల్డర్స్ ప్యాటర్న్లో ట్రెండ్ చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్స్ ఇంక్రీజ్ చేస్తున్నారా, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అని చూడాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా లాస్ట్ 3 క్వార్టర్స్లో ఎఫ్ఐఐ హోల్డింగ్ 10% నుండి 20% పెరిగితే స్ట్రాంగ్ సిగ్నల్. అంటే బిగ్ ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని దీనికి అర్థం మాట. అయితే రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటని కొంతమంది అడగచ్చు. కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ హోల్డింగ్ సడన్గా తగ్గడం, హై ప్లెడ్జ్, ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిట్, ఇవి ఉంటే కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఒకటే చూస్తే సరిపోతుందా డెసిషన్ తీసుకునే ముందని అడిగితే, షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. కంపెనీ స్ట్రాంగ్ హోల్డింగ్ ఉంటే కూడా గ్రోత్ లేకపోతే యూజ్ లేదు. కాబట్టి ఈపీఎస్, ప్రాఫిట్, ఆర్ఓఈ కూడా చూడాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఓపెన్ చేయండి. ప్రమోటర్ హోల్డింగ్ 50% ప్లస్ ఉందా అని చూడాలి ఫ్రెండ్స్. తర్వాత ఎఫ్ఐఐ అండ్ డిఐఐ ప్రెజెన్స్ ఉందా అని చెక్ చేయండి. పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ అని కూడా చూడాలి ఫ్రెండ్స్ మనం. తర్వాత లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ట్రెండ్ కంపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అనలైజ్ చేస్తే మీకు క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. అలాగే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, షేర్ హోల్డర్ ప్యాటర్న్ అంటే కంపెనీ ఓనర్షిప్ డిస్ట్రిబ్యూషన్. స్ట్రాంగ్ ప్రమోటర్ హోల్డింగ్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంటే కంపెనీ స్ట్రాంగ్ అని కన్సిడర్ చేయొచ్చు. వీక్ హోల్డింగ్ ప్లస్ పబ్లిక్ డామినెన్స్ ఉంటే రిస్క్ ఎక్కువ. కాబట్టి ఈ ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేయకండి.
నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేయండి, ఎవరు హోల్డ్ చేస్తున్నారని చూడండి ఫ్రెండ్స్, తర్వాతే డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ని పోస్ట్ చేస్తే మీకు తొందరగా నేను ఆ క్వశ్చన్స్కి క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.